పైన మీరు బ్యానర్ కూడా చూసుకోవచ్చు. ఇన్ ది మెమోరీ ఆఫ్ మెట్టు షణ్ముఖ్ పైల్వాన్ అని చెప్పి ఉంది. 35 లక్షల రూపాయలు ఈ క్యాష్ ప్రైజ్ ఉంది. 35 lakhs. ఇన్నారు కదా, బిగ్గెస్ట్ అమౌంట్ పెట్టారు. ప్రైజ్ మనీ కూడా మంచిగా ఖాళీ కూడా మీరు సెటప్ కూడా చూసుకోవచ్చు, మొత్తం తయారీ అవుతుంది. ఇంకోటి ఫస్ట్ ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ 410 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మన దానికి విఐపి రవి దయ్యా వస్తుండు, ఒలింపిక్ 2020 సిల్వర్ మెడలిస్ట్ వస్తున్నాడు. ఇది దంగల్ కుస్తీ అనేది ఏంటంటే, అండ్ మీరు కూడా ఎవరైనా ఏంటంటే మీ పిల్లలకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో అయ్యారు. పిల్లలు చిన్నగా ఉన్నారు, అది ఇది కాకుండా స్పోర్ట్స్ యాక్టివిటీలు ఇదేం పైసలది కాదు, ఇదేంటి మన టికెట్ ఉండదు, దీనికి ఏముండదు, ఫ్రీ ఎంట్రీ వచ్చి మంచిగా మొత్తం. యాక్చువల్ ఏంటంటే ఈ వీడియో ఎప్పుడో ఎప్పుడో అప్లోడ్ చేసాడు. ఏంటంటే కొద్దిగా ఫీవర్ ఉంది నాకు. రామనవమి వీడియో చూడడం మీరు చూడొచ్చు. ఫీవర్ వల్ల నాకు ఎడిటింగ్ చేయడానికి కూడా ఓపిక వస్తలేదు నాకు, అందుకని చెప్పి సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే కౌశిక్ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి మన వీడియో ఇది కొద్దిగా స్పెషల్ వీడియో అన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ మనం ఎల్బీ స్టేడియం లో ఉన్నాం. అండ్ మీరు ఇక్కడ ఇంకా చూసుకుంటే మొత్తం తయారీ నడుస్తుంది ఖాళీ రెజ్లింగ్ ది. సో ఏంటంటే మనకి ఇది థర్డ్ వీర్ తెలంగాణ కేసీ అని చెప్పి టోర్నమెంట్ రేపటి నుంచి ఉందన్నమాట మన ఎల్బీ స్టేడియం లా. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పైల్వాన్లు ఉంటే రండి. అండ్ ఇంకోటి పబ్లిక్ కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే రండి. ఇది ఏం మనకి టికెట్ ఉండదు, ఏముండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మంచి ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఇది మనకి ఏంటంటే ఇది మన గ్రాండ్గా చేస్తారు ఇయర్. అండ్ ప్రైజ్ మనీ కూడా హైయెస్ట్ ప్రైజ్ మనీ పెట్టిరంట. సో అది ఏంది ఏం కథ మనం ఒకసారి అన్న వాళ్ళతో కలిసి మనం మాట్లాడదాం. సో ఆర్గనైజ్ బై మెట్టు సాయి కృష్ణ అన్న అండ్ మెట్టు శివకుమార్ అన్న. అండ్ పైన మీరు బ్యానర్ కూడా చూసుకోవచ్చు. ఇన్ ది మెమోరీ ఆఫ్ మెట్టు షణ్ముఖ్ పైల్వాన్ అని చెప్పి ఉంది. అండ్ ఈ టోర్నమెంట్ ఏంటంటే థర్డ్ టోర్నమెంట్ అన్నమాట. మెట్టు షణ్ముఖ్ పైల్వాన్ గారు అండ్ మెట్టు జయరామ్ గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుపుతారన్నమాట. సో మీరు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడైతే ఒక లైక్ అయ్యి. అది మనం ఇంకేం డీటెయిల్స్ మనం ఒకసారి అన్న వాళ్ళతో కలిసి మాట్లాడదాం. అన్న వాళ్ళు అన్నారు మీ వాళ్ళతో కలిసి మాట్లాడి డీజే సెట్ అయిపోయింది, లైట్ అయింది, సెట్ అయింది, టెస్టింగ్ అయితే నడుస్తున్నాయి. సో ఆపిచ్చిన మనం డీజే బజాయిస్తే మనం మాట్లాడేనిపిస్తుంది ఇక, అందుకని ఆపిచ్చి మీకు వీడియో అయితే చూస్తున్నాము. సో ఇది ఒకటి ఫస్ట్ టైం అన్నమాట మనం ఇటువంటి వీడియో తీస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నా. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాక ఛానల్ కి సపోర్ట్ చేయాలి గాయ్స్. ఎవరెవరు వాళ్ళ వీడియోలకు సపోర్ట్ చేస్తారు. మనం ఇట్లా కొద్దిగా మెసేజ్ ఉన్న వీడియో చేస్తాం మనం కదా మంచిగా. ఏమంటారా ఇట్లా మాట్లాడు. సో హలో గాయ్స్, అందరికి నమస్తే. ఈ రోజు మనం అయితే వచ్చేసి మనం ఎల్బీ స్టేడియంకి వచ్చినాం. ఎందుకంటే మనకి థర్డ్ వీర్ తెలంగాణ కేసరి టోర్నమెంట్ ఉంది రేపటి నుంచి. ఆల్రెడీ ఇప్పుడే మన వెయిటింగ్ అనేది కంప్లీట్ అయింది. సో ఆర్గనైజ్ బై మెట్టు సాయి కృష్ణ అండ్ మెట్టు శివన్న. సో ఏంటంటే ఫస్ట్ టైం కదా ఇంత పబ్లిక్ లో వీడియో చేస్తుంది, అందుకని చెప్పి కొద్దిగా లాగ్ అవుతుంది అనమాట. సో అన్న ఇంకా చెప్పాలి మన టోర్నమెంట్ గురించి. 10, 11, 12, 13 మన కాంపిటీషన్ ఉన్నది. సో అందరూ ప్రత్యేకంగా అందరు రావాలి. ఇంకో విషయం ఏంటంటే మెట్టు షణ్ముఖ్ పైల్వాన్ ఆయన మా డాడీ ఆయన చనిపోవడం జరిగింది. సో ఆయన స్ఫూర్తిగా ఈ టోర్నమెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో అలాగే మా పెద్దనాన్న గారు కూడా చనిపోవడం జరిగింది, వాళ్ళ పేరు మీద బాల్ కేసరి చేపిస్తున్నాం. వీర్ తెలంగాణ షణ్ముఖ్ పైల్వాన్ కేసరి అనేది ఇది థర్డ్ టైం జరుగుతుంది. కానీ నాన్నగారు చనిపోవడం తర్వాత ఫస్ట్ టైం కాబట్టి దాని పేరు చేంజ్ చేసి షణ్ముఖ్ పైల్వాన్ కేసరి అని పెట్టినాం. సో ఈసారి ఎవరైతే టైటిల్ విజేత 35 లక్షల రూపాయలు ఈ క్యాష్ ప్రైజ్ ఉంది. 35 lakhs రూపీస్ క్యాష్ బడ్జెట్ ఇది. ఎవరైతే వీర్ తెలంగాణ షణ్ముఖ్ పైల్వాన్ కేసరి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 2 lakh రూపీస్, 1 lakh, సెకండ్ వచ్చిన వాళ్ళకి 1 lakh, థర్డ్ వచ్చిన వాళ్ళకి 50,000. అండ్ ఉమెన్ కేసరి ఎవరైతే వీర్ తెలంగాణ సెకండ్ ఉమెన్ కేసరి విజేత సాధిస్తారో వాళ్ళకి 50,000, 30,000, 20,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ మెట్టు జయరామ్ బాల్ కేసరి ఎవరైతే గెలుస్తారో 75,000, 50,000, 25,000 ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ వెయిట్స్ ఇప్పుడు 51 సీనియర్ వెయిట్స్ అంటే 51, 65, 70, 74, 86 ప్లస్ 86 ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళ విజేతలందరికీ కూడా మన 50,000, 30,000, 20,000 ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ వెయిట్ లో ఫస్ట్ టైం ఈసారి జూనియర్స్ కూడా పెట్టినాం. పిల్లలందరూ ప్రోత్సాహం వచ్చి వెయిట్లు ఇచ్చినారు. సో వాళ్ళది కూడా 32, 38, 42 కూడా పెట్టినాం. సో వాళ్ళైతే ఎవరైతే విజయం సాధిస్తారో 15,000, 10,000, 5,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈసారి స్పెషల్ గా ఏంటంటే మా నాన్నగారి ఫోటో కూడా మెమోంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున చేపిస్తున్నాం. ఈ టోర్నమెంట్ కి అందరు రావాల్సిందిగా కోరుతున్నాం ప్రజలందరికీ. అలాగే మన
కౌశిక్ ఎవరైతే ఈ టీవీ మన మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో కూడా అందరు రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతుంది. థ్యాంక్ యూ. సో గైస్ విన్నారు కదా, బిగ్గెస్ట్ అమౌంట్ పెట్టారు, ప్రైజ్ మనీ కూడా మంచిగా ఖాళీ కూడా మీరు సెటప్ కూడా చూసుకోవచ్చు, మొత్తం తయారీ అవుతుంది. ఇంకోటి ఫస్ట్ ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ 410 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ దంగల్. సో ఇవాళ వెయిట్ చేయడం జరిగింది, చాలా మంది వచ్చినారు క్రౌడ్. సో అందరు కూడా చూసి రెజ్లింగ్ ఇంకా ఇన్స్పైర్ encourage అవ్వాలి చేయాలి. అందరూ. సో రెజ్లింగ్ ఒక చరిత్ర ఉంది, ఎందుకంటే ఎప్పుడైతే ఒలింపిక్స్ లో మన స్వతంత్రం వచ్చిన తర్వాత 1952 లో కూడా కేడి జాదవ్ తెచ్చిండు. తర్వాత 2008 లో సుశీల్ కుమార్, 2012 లో యోగేశ్వర్ దత్, సుశీల్ కుమార్ అండ్ 2016 సాక్షి మాలిక్, 2020 లో బజరంగ్ పునియా, రవి దయ్యా కూడా వస్తున్నాడు, 20 లో అమన్ సరావత్. ఇంత పెద్ద ఘన చరిత్ర ఉన్న రెజ్లింగ్ కి చాలా ఈడ హైదరాబాద్ లో క్రేజ్ ఉంటది. అందరూ కూడా ఈడ 8 నుంచి 10,000 క్రౌడ్ కూడా ఫుల్ ఉంటదని చెప్పి తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. సో సాయి కృష్ణ నువ్వు కూడా చెప్పాలి కొద్దిగా, అంటే ఎందుకు ఇది మీరు చేపియాలనుకుంటారు ఆర్గనైజ్మెంట్, అండ్ యూత్ కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు ఒకసారి. అండ్ విఐపి ఎవరు వస్తారు మన దగ్గర, స్పెషల్ చీఫ్ గెస్ట్? మన దానికి విఐపి రవి దయ్యా వస్తుండు, ఒలింపిక్ 2020 సిల్వర్ మెడలిస్ట్ వస్తున్నాడు. ఇది దంగల్ కుస్తీ అనేది ఏంటంటే ఈ జనరేషన్ లో పిల్లలు డ్రగ్స్ కి దానికి అలవాటు పడుతున్నారు. ఈ గేమ్లకి వస్తే కుస్తీ అని ఉండని ఏదైనా గేమ్ లకు వస్తే పిల్లలు ఎటువంటి డ్రగ్స్ లకి దాంట్లోకి అలవాటు కాకుండా గేమ్లలో మంచిగా ఉంటారు, ఇంట్రెస్ట్ గాని. సో విన్నారు కదా అన్న వాళ్ళ మాట, మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఒకసారి. మీరు కూడా అన్న వాళ్ళ తాలీం కూడా ఉంది, తాలీంలో అన్న వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు అందరికి, పబ్లిక్ కి. సో అందరైతే రండి, అందరికి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. రైట్, ఏంది విశేషం కౌశిక్ భాయ్ రేపటి గురించి చెప్పండి మీరు. చెప్పేది ఏముంది, ఇప్పుడే మన మెట్టు సాయి కృష్ణ ఇంకా మెట్టు శివన్న చెప్పినట్టుగా రేపటి నుంచి అయితే 11th, 12th, 13th కి మంచిగా గ్రాండ్ గా టోర్నమెంట్ అనేది అరేంజ్మెంట్ చేస్తారు. మీరు చూసినట్టుగా ఇంకా ఇప్పుడే రైటింగ్ కూడా కంప్లీట్ అయింది, ఇంకా ఏమేముందో ఇంకా మనం రేపు చూద్దాం. అండ్ మీరు కూడా ఎవరైనా ఏంటంటే మీ పిల్లలకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో అయ్యారు, పిల్లలు చిన్నగా ఉన్నారు అది ఇది కాకుండా స్పోర్ట్స్ యాక్టివిటీలు ఒక్కటే రెజ్లింగ్ అని కాదు, బాక్సింగ్ అని లేకపోతే క్రికెట్ కానీ బాస్కెట్ బాల్, వాలీబాల్, ఏదైనా కబడ్డీ స్పోర్ట్స్ యాక్టివిటీలు వేస్తే ఏంటంటే పిల్లలు కూడా కొద్దిగా యాక్టివ్ ఉంటారు. చదివి పిల్లలకి ఏంటంటే కొద్దిగా డిప్రెషన్ లో ఉంటారు పిల్లలు. ఎప్పుడు పొద్దుగాలు లేచి కూడా స్కూల్ వేసొచ్చు, మళ్ళీ ట్యూషన్ పోవడం, ఒక గంట సేపు స్పోర్ట్స్ కి కూడా టైం ఇచ్చారు అనుకో పిల్లలకి, వాళ్ళు కూడా కొద్దిగా యాక్టివ్ ఉంటారు. ఏంటంటే అండ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికి ఇది ఫస్ట్ టైం అన్నమాట నేను ఇట్లా పబ్లిక్ లా అంటే అందరి మధ్యలో నిలబడి వీడియో తీసింది, అందుకని చెప్పి కొద్దిగా లాగ్ అయినా. అండ్ ఇటువంటి వీడియోస్ ఇంకా మీకు రెజ్లింగ్ కి సంబంధించిన ఈ పైల్వాన్లకు సంబంధించిన వీడియోలు ఇంకా కావాలంటే మీరు కమెంట్ చేయరు. కమెంట్ లా మీకు ఇంటర్వ్యూ కావాలంటే ఇంటర్వ్యూ తీసుకుందాం, మన శివ అన్నది ఇంకా సాయి అన్నది ఇంటర్వ్యూ తీసుకుందాం. ఎందుకంటే మన శివన చెప్పినట్టుగా ఫస్ట్ లాలాకేసరి విన్నర్ అన్నమాట. సో ఆయన ఆధ్వర్యంలో వీళ్ళు అండ్ వాళ్ళ పెద్దాడి ఆధ్వర్యంలో మెట్టు జయరాం గారి ఆధ్వర్యంలో వీళ్ళనేది టోర్నమెంట్ చేశారు ఎవ్రీ ఇయర్. అండ్ ఇది వచ్చేసి 3rd వీర్ తెలంగాణ కేసరి. అందుకని ఈసారి ఏంటంటే మంచి గ్రాండ్ గా ప్రైజ్ మనీ పెద్దగా పెట్టి అండ్ ఉమెన్స్ కూడా ఇందులో ఛాన్స్ ఇచ్చారు, పిల్లలకు కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇలా ఇదేం పైసలది కాదు, ఇదేంది మన టికెట్ ఉండదు, దీనికి ఏముండదు, ఫ్రీ ఎంట్రీ వచ్చి మంచిగా మొత్తం అరేంజ్మెంట్ అయితే మొత్తం. సో వచ్చి ఒకసారి మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారంటున్నాను నేనైతే. ఖాళీ మనం కూడా వస్తాం వీడికి, ఫైనల్ రోజు ఇట్లా వస్తాం. ఎందుకంటే కొద్దిగా నాకు యాక్చువల్ ఏంటంటే వీడియో ఎప్పుడో ఎప్పుడో అప్లోడ్ చేశాడు. ఏంటంటే కొద్దిగా ఫీవర్ ఉంది నాకు, రామనవమి వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఫీవర్ వల్ల నాకు ఎడిటింగ్ చేయడానికి కూడా ఓపిక వస్తలేదు నాకు, అందుకని చెప్పి వీడియో తీసి ఎట్లా ఉన్న వీడియో అట్లనే నేను అప్లోడ్ చేసేస్తున్నా. కొద్దిగా ఏమనుకోకరి, కొద్దిగా సపోర్ట్ చేయరు దాని గురించి కూడా. అండ్ మీకు ఇంకా ఇటువంటి కంటెంట్ కావాలంటే మీరు నాకు కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు ఖాళీ. అండ్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. రైట్, జై శ్రీరామ్.